మీరు రక్షింపబడి కూడా దుష్ట తలంపులతో మీరు ఏమైనా మళ్ళీ ఆలోచిస్తే గనక మళ్ళీ మీలోనికి ఆ దుష్టుడు వస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకోవడం అంటే మనము ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నిలకడగా స్థిరమైనటువంటి మనసుతో మనం ఉంటేనే దుష్టుడు మనలోనికి రాలేడు. మనలో ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో, మనం అపనమ్మకం దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతామో దుష్టుడు ప్రతి ఒక్కరిలోకి, రక్షింపబడిన వారిలోకి కూడా రాగలడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు గ్రహించుకోండి అని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, జీవము గల దేవుని మీరు విడిచిపెట్టినట్లయితే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో.